ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఎస్సీ అగ్రికల్చర్ మరియు బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి చాలామంది విద్యార్థులు సెకండ్ ఫేజ్ ఎప్పుడు పెడతారని ఎదురు చూస్తారన్నమాట. మెయిన్గా మనకి ఈరోజు వెబ్సైట్లో ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకసారి మీకు అదైతే చూపిస్తాను. మెయిన్గా మీరు వెబ్సైట్లో ఒకసారి చూసుకున్నట్టయితే ఒక డిస్ప్లే అయితే వెబ్సైట్లో చూపిస్తున్నారన్నమాట. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ విల్ బీ ఎనేబుల్డ్ ఆఫ్టర్ అక్టోబర్ 21 అని చెప్పారు. మనకి ఈ విధంగా మనకి అక్టోబర్ 21 తర్వాత సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ అయితే ఓపెన్ అయితే కావడం జరుగుతుందని చెప్పారన్నమాట. మనకి 21 తర్వాత అని చెప్పారు, కానీ పర్టికులర్గా ఏ డేటో ఇంకా అయితే చెప్పలేదు. సో టెంటివ్గా ఒక డేట్ అయితే చెప్పారు. మనకి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ విల్ బీ ఎనేబుల్డ్ ఆఫ్టర్ 21 అక్టోబర్ అని చెప్పారన్నమాట. ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా వెబ్సైట్లో ఎనేబుల్ అయిన అప్డేట్ వచ్చినా మీకు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే అన్నమాట. మనకి అక్టోబర్ 21 తర్వాత ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్రజెంట్ ఇదే అప్డేట్ అయితే వెబ్సైట్లో డిస్ప్లే అయితే చేయడం జరిగిందన్నమాట. ఆఫ్టర్ 21 అని చెప్పారు. సెకండ్ ఫేజ్ సంబంధించి యాడ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. వన్స్ మీకు అప్డేట్ వచ్చిన వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.